1979 సంవత్సరంలో జంజం బావిని పూర్తిగా శుభ్రపరిచి పరిశీలించే పనిని ప్రారంభించారు. ఆ సమయంలో తొలిసారిగా ఒక కెమెరాను బలమైన తాడుకు కట్టి సుమారు 100 అడుగుల లోతు వరకు బావిలోకి దించారు. ఈ పరిశీలన సౌదీ అరేబియా రాజు ఆదేశాల మేరకు చేపట్టబడింది. ఈ పనికి సౌదీకి చెందిన ఇంజనీర్ యాహ్యా కౌషక్ మరియు ఆయన బృందాన్ని నియమించారు. కెమెరా బావి లోతుల్లోకి వెళ్లగానే కనిపించిన దృశ్యాలు వారిని ఆశ్చర్యానికి గురిచేశాయి. జంజం నీరు అద్దల్లా స్వచ్ఛంగా మెరిసిపోతూ కనిపించింది. ఎన్నో వేల సంవత్సరాలుగా ప్రవహిస్తున్న ఈ నీటిలో పాచిగాని, దుర్వాసనగాని, మలినాలుగాని కనిపించలేదు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి పాదాల దగ్గర అల్లా అద్భుతంగా ప్రసాదించిన ఈ నీరు ఇప్పటికీ అంతే నిర్మలంగా ఉండడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. కెమెరాను మరింత లోతుకు దించగా బావి అడుగున కొన్ని పురాతన వస్తువులు కనిపించాయి. రాగితో తయారైన బకెట్లు, పాత నీటి పాత్రలు, గతంలో నీరు తోడేటప్పుడు తాడు తెగి పడిపోయిన సామాగ్రి, అలాగే పలు రాజవంశాల కాలానికి చెందిన పాత నాణేలు కూడా కనిపించాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అవన్నీ కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి. పరిశీలనలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. జంజం నీరు ఒక్కచోటు నుంచే కాకుండా 3 వేర్వేరు దిశల నుంచి బావిలోకి ప్రవేశిస్తోందని వారు గమనించారు. అనంతరం జరిగిన ఆధునిక భూగర్భ శాస్త్ర పరిశోధనలు కూడా జంజం నీరు 3 సహజ శిలాచీలికల ద్వారా వస్తుందని తెలిపాయి. వాటిలో ఒకటి కాబా దిశ నుంచి, మరొకటి సఫా కొండ వైపు నుంచి, ఇంకొకటి మర్వా కొండ వైపు నుంచి ప్రవహిస్తుందని పేర్కొన్నాయి. ఆ తర్వాత బావిలోని నీటి ప్రవాహాన్ని పరీక్షించేందుకు భారీ మోటార్లతో నీటిని బయటికి పంపించి బావిని సగానికి పైగా ఖాళీ చేశారు. అయితే ఆ తర్వాత జరిగిన విషయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కేవలం సుమారు 10 నిమిషాల్లోనే జంజం బావి మళ్లీ దాదాపు పూర్తిగా నిండిపోయింది. అంటే ప్రతి నిమిషానికి 1000 లీటర్ల నీరు సహజంగా ప్రవహిస్తోంది. ఇది ఒక విశాలమైన ఎడారి ప్రాంతం. చుట్టుపక్కల పెద్ద నదుల్లేవు, సరస్సుల్లేవు, వర్షపాతం కూడా స్థిరంగా ఉండదు. అయినప్పటికీ వేల సంవత్సరాలుగా కోట్లాది లీటర్ల నీటిని ప్రజలు వినియోగిస్తున్నా జంజం బావి ఎప్పుడూ ఎండిపోలేదు. నేటికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది హజ్ మరియు ఉమ్రా యాత్రికుల దాహాన్ని తీర్చుతూనే ఉంది. అందుకే ఎడారి మధ్యలో ఉన్న జంజం బావి అల్లాహ్ యొక్క గొప్ప కరుణకు, శక్తికి నిదర్శనంగా ముస్లింల హృదయాల్లో నిలిచిపోయింది. ఈ అద్భుతం మన ఈమాన్ను మరింత బలపరిచే అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహాలలో ఒకటిగా భావించబడుతుంది. యా అల్లాహ్, మాకు జంజం నీటిని త్రాగే భాగ్యాన్ని, నీ పవిత్ర కాబాను ప్రత్యక్షంగా దర్శించే భాగ్యాన్ని, హజ్ మరియు ఉమ్రా చేసే తౌఫీక్ను ప్రసాదించు. ఆమీన్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.